ఈరోజు మనకి ముఖ్య అతిథిగా మనందరం కూడా సంగారెడ్డి డిస్టిక్ లో పోస్టులు తీసుకున్నాము. మరి జిహెచ్ఎంసి వైస్ చైర్మన్ గా ఒకే ఒక్కరిని, అంటే వారు 4 జిల్లాల్లో మనతో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు, ప్లస్ వేరే జిల్లాలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అటువంటి పోస్ట్ తీసుకున్నటువంటి మాషెట్టి ప్రభాకర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాషెట్టి ప్రభాకర్ గారికి రమేష్ గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఐడి కార్డ్స్ అవి నెక్స్ట్ సార్ ప్రసంగం తర్వాత తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు మన ముఖ్య అతిథి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ మీరు పుష్పగుచ్చం ఇచ్చే కార్యక్రమం పాల్గొస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో అరుణ గారిని తొలి పలుకులు, అంటే చైర్మన్ గారు కాబట్టి ఆవిడ ప్రసంగం ఇస్తే తర్వాత ఇక మీద అందరి అతిథుల చేత ప్రసంగం ఉంటుంది. అరుణ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అందరికి, సభకు నమస్కారం. ఇక్కడికి చేసిన ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు. వరల్డ్ కన్స్యూమర్ రైట్స్, వినియోగదారుల హక్కు ఏంటంటే అందరము ఏదున్నా ఒక సంస్థ ఏర్పాటు చేయడం శ్రీకాంత్ గారు ఫస్ట్ మనకు ఫౌండర్. తన ద్వారానే నేను ఇందులోకి వచ్చిన, నా ద్వారా ఇప్పుడు అందరూ వచ్చిండ్రు. అందరం కలిసి మంచిగా కలిసి చేయాలి, ఏదైనా మంచి పని చేయాలని చెప్పేసి. దాని ఉద్దేశం చెప్పండి. రైట్ కన్జ్యూమర్ రైట్స్ ఉద్దేశం చెప్పండి, అసలు ఏంటి అనేది చెప్పండి. మేడం గారు కూడా కొంచెం స్టేజ్ మీద ఉంది, రాను డెవలప్ అవుతారు. ఏం కాదు, వయసు బాగాలేకున్నా కూడా. సో మా ప్రకాష్ గారిని ఒకసారి ఈ కన్స్యూమర్ రైట్స్ గురించి ఒక చిన్న స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. సభాధ్యక్షులు అందరూ, అలాగే ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రానికి వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ ఈ సంస్థకి అధ్యక్షుడు అయినటువంటి శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే గౌరవరంగ అండ్ నాగమల్లేశ్వర్ గారు అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎన్సిఆర్సి అనేది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేది చాలా మందికి తెలుసు. అది ఒకప్పుడు దాంట్లో అంటే ఎన్సిఆర్సి నుంచి ఉన్నారు అంటే పెద్ద గుర్తింపు ఉండేది. దాంట్లో మన శ్రీకాంత్ గౌడ్ గారు కూడా చాలా సంవత్సరాలు చేసి మనం ఎందుకు ఒక సంస్థ స్థాపించకూడదు అనే సంకల్పంతో మన అంటే దాంట్లో ఉన్న లోటుపాట్లను సరిచేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త సంస్థను, అంటే వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ అనే సంస్థను స్థాపించినట్టు నాకున్న అవగాహన వరకు, నాకున్నంత వరకు. లాస్ట్ ఇయర్ ఈ వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ స్థాపించి అన్ని జిల్లాల్లో బాడీస్ ఏర్పాటు చేయడం, తర్వాత వినియోగదారుల హక్కులను ఎంతవరకు మనము వాళ్ళని కాపాడాలి, వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, తర్వాత స్టూడెంట్స్ దగ్గర నుంచి వినియోగదారులందరికీ కూడా ఈ కన్స్యూమర్స్ రైట్స్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేయడం గురించే ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ముఖ్య ఉద్దేశాలు అంటే నాకు అనుకున్నవి కాకుండా శ్రీకాంత్ గౌడ్ గారి వాళ్ళ ఆశయాలు, ఉద్దేశాలు కూడా తన ప్రసంగంలో తెలియజేస్తారు.
అట్లా కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఈ ఎడ్యుకేటింగ్ ది కన్స్యూమర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా చోట్ల చాలా రకాలుగా మోసపోతున్నారు వినియోగదారులు. ఆ మోసపోతున్న వినియోగదారులను వాళ్ళకు ఉన్న రూల్స్ కానీ వాళ్ళకు అంటే ఏదైతే పద్ధతులు ఉన్నాయి, ఆ రూల్స్ ఏది ఉన్నాయి అవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత పౌరునిగా మనందరిపైన ఉన్నది. ఆ పౌరునిగా మనందరి బాధ్యతనే ఒక సంస్థగా ఏర్పాటు చేసి సంస్థ నుంచి ఫైట్ చేయాలి, సంస్థ నుంచి ఒక రిప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో శ్రీకాంత్ గౌడ్ గారు ఈ సంస్థ స్థాపించారు. ఈ సంస్థ ఇప్పుడు ఏదైతే ఎన్సీఆర్సీ దాంట్లో ఉన్న అనుభవంతో దీంట్లో ఇంకా ముందుకు వెళ్ళి దాంట్లో ఉన్న మెలకువలు తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ గా తీసుకెళ్ళడానికి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తారని చెప్పని అనుకుంటున్నాను. ఆ రకంగా మనందరం కూడా సంగారెడ్డి జిల్లా ఈ బాడీ ఏర్పాటు చేయడానికి ఇక్కడికి రావడము, అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం. నాగమల్లేశ్వర గారు నాకు అర్జున్ గారిని పరిచయం చేసి లేదు సార్ మీరు ఉండాలి, ఖచ్చితంగా సంగారెడ్డి నుంచి ఉండాలని చెప్పని ఇవ్వడం జరిగింది. సరే మనకు ఎంతవరకు వీలైనంత వరకు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ఉన్నాం. మనం అన్ని వాసవి క్లబ్లు కానీ, మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ కానీ, మా కాలనీ అసోసియేషన్ కానీ చాలా సంస్థలు, దాదాపు 10 సంస్థలలో ఉన్నాను నేను. వాటితో పాటు ఇది అదనపు బాధ్యతగా అంటే 10 పని చేసేవాడే 11 పని చేస్తాడు. అట్లా అదనపు బాధ్యతగా ఇంకా నాకు వీలైనంత వరకు నేను కూడా సాయం చేద్దాము, ఎడ్యుకేట్ చేద్దాము అనే ఉద్దేశంతో నేను కూడా సాయం జరిగింది. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ గౌడ్ గారికి, అలాగే నాగమల్లేశ్వర గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ప్రకాష్ గారు 12 సంస్థల్లో పనిచేస్తున్నారంటే ఖాళీగా లేదండి. ఎల్ఐసిలో సీనియర్ ఆఫీసర్ గారు, గవర్నమెంట్ ఆఫీసర్ రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తూ 12 సంస్థల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ప్రతి ఒక్క అన్నదానంలో కానీ, దేవాలయంలో కానీ ఆధ్యాత్మిక సేవలు అన్ని చేస్తుంటారు. పోతే కనీసం మనం ఆధ్యాత్మిక సేవ వేరు, అన్నదానం వేరు, బట్టలు ఇవ్వడం వేరు. అది కాకుండా ఒకటి ఏదైనా మనం సమాజంలో వినియోగదారుల హక్కులు పరిరక్షించే దాంట్లో కూడా పనిచేస్తే కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఒక మేలు చేసిన వాడు అవుతాం అనే కాన్సెప్ట్ తోటి గవర్నర్ గా ఆయన 2 years చేశారు వాసవి క్లబ్ లో. సో ఆయన అనుభవాన్ని కానీ ఆయనకు ఉన్నటువంటి ప్రోటోకాల్, వాస్తవంగా నేను వారు గవర్నర్ గా ఉన్నప్పుడే నేను కూడా క్లబ్ లో చాప్టర్ ప్రెసిడెంట్ గా నన్ను ఆహ్వానించారు. అప్పటి నుంచి మామూలుగా సమావేశం జరపడం వేరు, సమావేశంలో ఒక ప్రోటోకాల్, పెద్దల్ని ఎవరిని మనం స్టేజ్ మీదకి ఆహ్వానించాలి, ఎవరిని సభా మర్యాదలు చేయాలి, ఇవన్నీ కూడా మాకు వాసవి క్లబ్ లో ఒక ప్రోటోకాల్ ప్రకారం నేర్చుకున్నది. వాసవి క్లబ్ లో చేరిన తర్వాత అదంతా కూడా క్రెడిట్ గోస్ టు మిస్టర్ ప్రకాష్ గారికే. ఎందుకంటే గతంలో మనం సభ నిర్వహిస్తున్నాం కానీ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో ఒక మంచి ఇంటర్నేషనల్ సంస్థలోకి వచ్చిన తర్వాత మనకి ప్రోటోకాల్, పద్ధతులు, సభా మర్యాదలు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈనాటి సమావేశానికి మనం ముఖ్య అతిథిగా పిలుచుకున్నటువంటి మాచంటి ప్రభాకర్ గారు మొన్ననే రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభలో జిల్లా స్థాయిలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు మాకు కూడా ఒక ఈ శేర్లింగంపల్లి పరిధిలో దాదాపు మహాసభకి జిల్లా స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చి ఆ పోస్ట్ కి 30-40 ఏళ్ళలో ఎవరికి కూడా రాలేదు. మహాసభకి ఒక జిల్లా స్థాయి పోస్ట్ వచ్చిందంటే మాచంటి ప్రభాకర్ గారికి, వారి కానీ ఎవరికి తెలియదు. కానీ ఈ రోజున మహాసభలో శేర్లింగంపల్లి నుంచి మేము ఒక 200 మంది వెళ్ళి రిప్రజెంట్ చేశాం. వేరే ఏ నియోజకవర్గం నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా అంతమంది రిప్రజెంట్ చేయడం, ఒక లీడర్షిప్, ఒక సేవా తత్పరత, మరి దేవాలయాలు కానీ ఆధ్యాత్మిక సేవలు కానీ అన్నింటిలో ఉంటారు. వాస్తవంగా మన ఈ సంస్థల్లోకి ఇలాంటి వ్యక్తులను మనం ఆహ్వానించడం అనేది మనం ఒక అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే ఒక స్థాయి గల నాయకుడు వాడు సంవత్సరానికి దాదాపు కొన్ని లక్షల రూపాయల సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు వాడు. అదే కాకుండా మరి సంఘము, సమాజం, పేదవాళ్ళకి సేవ చేసే ఆ 3 కాన్సెప్ట్లు ఆయన ముందు ఉంటారు. ఎవరు తన ఇంటికి వచ్చినా కూడా కాదనకుండా ఒక విద్యా సహాయం కానీ, పెళ్లి చేసుకుంటామంటే పుస్తమెటలు కానీ, పుస్తకాలు కానీ, ఫీజులు కానీ, విదేశాలకు వెళ్లే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం కానీ అనేక రంగాల్లో ఉన్నారు. సో అటువంటి స్థాయి గల నాయకులు కూడా మనం ఈ ఫోరంలో తీసుకోవడం వల్ల మనకి ప్రభుత్వం నుంచి కానీ అనేక డిపార్ట్మెంట్స్ ద్వారా మనకు మంచి ఉపయోగం ఉంటుందని చెప్పేసి వారిని ఆహ్వానించడం జరిగింది. ఈనాటి కార్యక్రమం గురించి ఒక 2 నిమిషాలు అందరూ మాట్లాడుతారు. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు
ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ప్రోగ్రాం ప్రపంచ వినియోగదారుల హక్కుల సంస్థ. అంటే ఈ సంస్థ గురించి ఒకటి ఉందని చెప్పేసి చాలా మందికి తెలియదు. దానివల్ల ప్రయోజనాలు కూడా చాలా మందికి తెలియవు. వాస్తవంగా చెప్పండి, నాకు కూడా మొత్తం తెలియదు దాని గురించి. అయితే మల్లేశ్వరరావు అన్న నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఇది కూడా ఒక రకంగా సేవే, ఇది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పడం వల్ల నేను ఈ యొక్క కార్యక్రమంలో జాయిన్ అయినా. దాని గురించి కూడా నేను కూడా మొత్తం తెలుసుకొని వాళ్ళ ఆదేశానుసారం నడుచుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఈరోజు కార్యక్రమం ముఖ్య అతిథిగా మనకి మోటివేషన్ క్లాస్ లాంటిది, ప్లస్ వినియోగదారుల గురించి మనం ఎలా ఫాలో అవ్వాలి కొన్ని విషయాలు అవగాహన చేస్తారు. ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక డిమార్ట్ రెగ్యులర్గా వెళ్తున్నాం, షాప్కి వెళ్ళాము. ప్యాక్ చేసిన తర్వాత వెయిట్ చేశాడు. ఇంకా 2 ప్యాకెట్లు తీసుకున్నా, అది కూడా వెయిట్ చేశాడు. వెంటనే 2-3 ఫోటోలు తీసేసిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయమంటే ఏం చేశారు, 14 గ్రాములు తక్కువ చేశారు. మళ్ళీ 14 గ్రాములు ఇంకొక స్టిక్కర్ వేసేసి సారీ సార్ అంటే ఈ విధంగా ప్రతిరోజు వాళ్ళు మనకి ఏదైతే ఐటమ్ ఇస్తున్నారు ఆ ఐటమ్ షుగర్ తీసుకున్నాడు 1 kg, కానీ 14 గ్రామ్స్ కవర్ ఉంటుంది 1 kg. ఆ 14 గ్రాములు 1.014 వెయిట్ అయ్యారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కవర్తో సహా వెయిట్ వేసి మనం మోసం చేస్తున్నారు. ప్రతిరోజు ఒక 10,000 ప్యాకెట్లు అవి డైలీ వాళ్ళు అమ్ముతారు. వెంటనే నేను ఫోటోలు తీసి మేనేజర్ పిలవమని పిలిస్తే మీరు ఎవరైనా ఫ్రాడ్ చేస్తున్నారు, ఈ 2 ఫోటోలు మేము రేపు పొద్దున మీ మీద చర్య తీసుకోబోతున్నాం అని చెప్పగానే, సార్ మీరు ఎవరు, ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, ఏంటి, మా జీఎం గారు అని పైకి తీసుకెళ్తాను. నేను పైకి ఎక్కడికి రాను. ఈ రకంగా మీరు ఎన్నోసార్లు చెప్పినా కూడా మీరు ఇదే రిపీట్ అవుతున్నారు. మనకు తెలియనటువంటి కొన్ని విషయాలు కొంచెం అవగాహన చేస్తారు. కొన్ని మనం తెలుసుకొని మన హక్కును మనం కాపాడుతున్నాం. ఎందుకంటే చాలా చోట్ల మనం మోసపోతూనే ఉన్నాం. నాసి రకం పొద్దున వండిన ఫుడ్ సాయంత్రం పెడుతున్నారు స్టార్ హోటల్స్ లో. అది కూడా కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఒక రైడింగ్ లో దర్బార్ హోటల్స్ ని సీజ్ చేయించారు ఫుడ్ సేఫ్టీ అధికారుల సహాయంతో. అంటే మనం ఏ పని చేసినా ముందు మన ఫొటోస్ వీడియోస్ తీసుకొని సర్టన్ డిపార్ట్మెంట్ అధికారులతో మనం లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన శ్రీకాంత్ గారు ఫోన్ లో మాట్లాడుతుంటే నాకు ఫస్ట్ ప్రకాష్ గారు మాట్లాడుతుంటే నాకు కొన్ని విషయాలు అర్థమవుతాం. వీ హ్యావ్ టు లెర్న్. వాళ్ళు మాట్లాడుతుంటేనే కొంత నేర్చుకోవచ్చు అని. కానీ శ్రీకాంత్ గారితో ఇంకా ఆయన మాట్లాడుతుంటే నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తానంటే 10-15 నిమిషాలు మాట్లాడాను ఫోన్. నేను ఎవరు కూడా తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం కూడా ఒక లక్షణం. మేము లీడర్స్ గా ఎదుగుతున్నామంటే వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం ఇట్లాంటి సబ్జెక్ట్ కంటెంట్ నేర్చుకుంటా ఉంటాం. మరి చాలా సబ్జెక్ట్ ఉంది కంటెంట్. మరి 4-5 సార్లుగా వచ్చి మా వాళ్ళందరూ మీరు అవేర్నెస్ చేయాలని కోరుతున్నాం సార్. మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడల్లా మీరు వచ్చి మాకు కొంచెం దీన్ని గైడ్ చేయండి సార్. మరి సార్ వచ్చేసరికి తెలంగాణ జాగృతి స్టేట్ లో ప్రెసిడెంట్ గా చేశారు. మరి టూరిజం మేనేజ్మెంట్ లో డాక్టరేట్ చేశారు. సో డాక్టర్ అన్నామంటే డాక్టరేట్ చేసిన వాళ్ళనే మనం డాక్టరేట్ అనము. కొన్ని విశేషమైనటువంటి టూరిజం మేనేజ్మెంట్ లో సార్ ఒక థియరీ రాసి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ యాజిటేషన్ లో పోరాటంలో పాల్గొని అనేక రకాల కేసులు ఆయన మీద వేసుకొని దాని నుంచి మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత బయటపడి రాష్ట్రం కోసం కూడా ఆయన చాలా కృషి చేశారు. ఒక 8 సంవత్సరాల నుంచి వినియోగదారుల హక్కుల సంస్థలో చాలా పోరాటాలు చేసి చాలా సాధించారు. సో తను పోరాటం కాకుండా చాలా మందిని ఇందులోకి ఇన్వాల్వ్ చేయాలి, ఒక పెద్ద సంస్థను స్థాపించాలి అనే ఉద్దేశంతో WCR గా దీన్ని ఫౌండర్ చైర్మన్ గా మనకి పరిచయం చేశారు. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు ఒకసారి కర్తాలు ఉంచుతాం. జై తెలంగాణ. సభా సరస్వతికి వందనం. ఈ సాయంత్రం ఇంత మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం పెట్టినటువంటి సంగారెడ్డి జిల్లా WCRC సంబంధించినటువంటి జిల్లా బాధ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వరల్డ్ కన్సూమర్ రైట్స్ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి ప్రకాష్ గారు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా చైర్మన్ అయినటువంటి అరుణ కుమారి గారు, అదేవిధంగా ప్రభాకర్ అన్న, మల్లేశ్వరరావు గారు, స్టేట్ కింద ఉన్నటువంటి వరల్డ్ కన్సూమర్ రైట్స్ లో బాధ్యతలు తీసుకుపోతున్నటువంటి అమ్మ జ్ఞానేశ్వరమ్మ గారు కావచ్చు, రాణి గారు కావచ్చు, శారదమ్మ, నవీన్, సోహెల్, వీళ్ళందరికీ కూడా WCRC తరఫున అందరికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
కన్జ్యూమర్ రైట్స్ అనేటువంటి దానిపైన పనిచేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఏంటంటే గతంలో నేను వర్క్ చేసిందంతా కూడా ఒక విద్యార్థి రాజకీయాల నుంచి నేను రావడం జరిగింది. ఈ విద్యార్థి రాజకీయాలు అనేటువంటి అన్ని కూడా తెలంగాణ మలిదశ ఉద్యమం 2009లో వచ్చినప్పుడు ఈ మలిదశ ఉద్యమంలో యూనివర్సిటీలన్నీ కూడా కథనా రంగంలో దొరుకుతున్నప్పుడు యూనివర్సిటీలో విద్యార్థి నాయకత్వం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో సమిధలై పనిచేస్తున్నటువంటి ఆ తరుణంలో ఆ రోజు పనిచేసినాం, వందల సంఖ్యలో కేసులు వేసుకున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో చరిత్రలో లెక్కించుకోబడినటువంటి సంఘటనలు ఏవైతే సాగర్ ఆనం కావచ్చు, ఒక మిలియన్ మార్చ్ కావచ్చు, ఒక అసెంబ్లీ ముట్టడే కావచ్చు, ఒక సడక్ బందే కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి చారిత్రక ఘట్టాలను లిఖించినటువంటి ప్రతి ఒక్క సంఘటనలో కూడా నేను ప్రత్యక్ష భాగస్వామ్యమైన చివరకు రబ్బర్ బుల్లెట్లను బాష్పవాయు గోళాలను కూడా తట్టుకొని ఆనాడు ఉన్నటువంటి సీమాంధ్ర నాయకులను ఎదురొడ్డి పోరాడినటువంటి తెగోతో ఆ రోజున మనం విద్యార్థి నాయకులుగా తెలంగాణ రాష్ట్రం కోసం మా కాంట్రిబ్యూషన్ అందించాం. తదనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేటువంటి బంగారు మయం కావాలని చెప్పేసి గౌరవ శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇంకా ఏవైతే వర్గాలు ఆగమైపోతున్నారో, ఏ వర్గాలకు అన్యాయం జరుగుతుందో ఆ వర్గాలకు మనం బాధ్యతగా నిలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఆ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ లో నేను తెలంగాణ స్టేట్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి అప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయిపోయిన తర్వాత ఉండబడేటువంటి 31 జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పటిష్టవంతంగా తీసుకొని మనం కన్జ్యూమర్ హక్కుల పైన మనం పనిచేయడం జరిగింది. అలా పనిచేస్తున్నటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి మైలురాయిలను మనము తీసుకొని వాటిని కూడా సాధించడం. ఉదాహరణకు ఏదైతే ఏషియన్ మాల్స్ కానీ గతంలో చూసినట్లయితే ఏషియన్ మాల్స్ లో పార్కింగ్ సంబంధించినటువంటి సౌకర్యాలు అనేటువంటి ఉండకపోయేది. ఏషియన్ మాల్ కు మనం ఫ్యామిలీతో కనుక పోతే కార్ కు పార్కింగ్ సంబంధించినటువంటి చార్జ్ తీసుకునే వాళ్ళు, అదే విధంగా బైక్ కూడా ఒక 20 రూపాయలు తీసుకుంటేది, దీనికి ఒక 30 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటేది. కమిషనర్ సత్యనారాయణ గారు ఉన్నప్పుడు దీనిపైన మనం ఫైట్ చేసేసి ఏ ఒక ఏషియన్ మాల్ పోయినా దాంట్లో మల్టిపుల్ గా 3-4 థియేటర్స్ ఉంటాయి. సో ఇక్కడికి ఎంతమంది ఫ్యామిలీస్ వస్తారో అందులో షాపింగ్ మాల్స్ ఉంటాయి. మరి ఇంతమంది వస్తే ఇది ఫెసిలిటీ అనేటువంటి డెఫినెట్లీ ఫ్రీ చేయాలి కదా. సో కన్జ్యూమర్ అనేటువంటి వాడు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనం దానిపైన నిత్యం కూడా ఫైట్ చేసేసి అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని వీళ్ళని కలిసేసి అప్పుడున్నటువంటి కమిషనర్లను కలిసేసి స్టేట్ లో ఒక రెజల్యూషన్ తీసుకొచ్చేసి ఆ రెజల్యూషన్ పాస్ చేయించే విధంగా ఇవాళ యావత్ తెలంగాణ కూడా ఎక్కడ కూడా పార్కింగ్ ఫీజులు అనేటువంటి లేకుండా చేసినటువంటి ఘనత ఆ రోజున మనకు దక్కింది. ఈ రోజు యావత్ వినియోగదారులందరూ కూడా ఒక సౌకర్యాన్ని మనం పొందుతున్నారు అనుకుంటున్నా, ఎక్కడ కూడా పార్కింగ్ ఫీజులు కట్టట్లేరు, అక్రమ పార్కింగ్లకు మీరు ఛార్జెస్ కట్టట్లేరు. అలా అనేక రకాల అంటే స్టేట్ లో ఒక అందరికి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ రోజు శ్రీకారం చుట్టాం. అదే విధంగా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో జాతీయ వినోదాలకు సంబంధించినటువంటి కమిషన్ అప్పుడు ఉన్నటువంటి ఆ బ్యానర్ పైన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినాం. కోవిడ్ లాంటి మహమ్మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు తినడానికి తిండి లేకుండా కనీసం నిత్యావసర సరుకులు అనేటువంటి తెచ్చుకోవడానికి వీల్లేనప్పుడు కూడా మొత్తం కన్జ్యూమర్ సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక వాలంటరీ విజిలెన్స్ అనేటువంటి దాన్ని పెట్టుకొని ఆ రోజున ఒక వారియర్స్ లాగా ఆ రోజు పనిచేసింది. సో ఆ రోజు నాతో పాటు ఉండబడేటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు ఒక్కరు కూడా మిస్ కాకుండా మన నాయకత్వాన్ని నమ్మిళ్ళు, మనం చేసే వర్క్ నమ్మిళ్ళు, మన ద్వారా ఉంటే ఏ విధంగా కాపాడబడతారు అనేటువంటిది కూడా నమ్మి ఈ రోజు ఏ ఒక్కరు కూడా డ్రాప్ కాకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు వరల్డ్ కన్జ్యూమర్ సంబంధించిన రైట్స్ లో రావడం జరిగింది. మరి ఎందుకు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ గా మనం మార్చినామనంటే ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి సమస్యలు టేకప్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మనం ISO సర్టిఫైడ్ ఉన్నాము, ఇంటర్నేషనల్ ఫారెన్ సర్టిఫైడ్ ఉన్నాము. ఐక్యరాజ్య సమితి తీసుకోబడేటువంటి కాజెస్ ఏవైతే ఉన్నాయో వినియోగదారుల పైన అట్లాంటి ఉన్నత ప్రమాణాలు ఉండబడేటువంటి కాజెస్ తీసుకొని మన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అని చెప్పేసి కొడితే నేషనల్ కన్జ్యూమర్ రైట్ డే అని చెప్పేసి కొడితే సెర్చ్ ఇంజన్ గూగుల్ సెర్చ్ ఇంజన్ లో కేవలం ఇండియన్స్ మాత్రం కొడతారు. కానీ అదే భారతదేశంలో ఉండబడేటువంటి ఇండియన్స్ అంతా కూడా వరల్డ్ వైజ్ గా అనేక దేశాల్లో ఎన్ఆర్ఐలుగా స్థిరపడ్డారు. వాళ్ళందరూ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అని చెప్పేసి సెర్చ్ ఇంజన్ లో కనుక తీసుకున్నట్లయితే వెంటనే మన సంస్థకు సంబంధించినటువంటి వెబ్సైట్, మన కార్యక్రమాలు, మన సంబంధించినటువంటి మొత్తం కూడా వాళ్ళందరూ కూడా డిస్ప్లే అవుతుంది. తద్వారా సంస్థ ప్రపంచవ్యాప్తం అవుతుంది. అక్కడి నుంచి కూడా కొంతమంది మనకు ఉత్సాహికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనతో మమేకం అవుతారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా మనం ఎన్ఆర్ఐ సమస్యలు కూడా ఇక్కడ మనం తీసుకొని టేకప్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇలా మానవ సంబంధించినటువంటి హక్కుల కోసం, పౌర హక్కుల కోసం ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కొన్ని పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలకు ఏర్పడినటువంటి సంస్థలే. ఈ రోజు హ్యూమన్ రైట్స్ సంస్థ సంబంధించినటువంటి సంస్థ ఈ రోజు ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నది. ఈ రోజు అడాప్ట్ చేసుకున్న దానికి ఒక ప్రోటోకాల్ వచ్చింది. దాంట్లో ఉండబడేటువంటి బాధ్యులకు కూడా ఒక ప్రోటోకాల్ వచ్చింది. ఆ విధంగా వాళ్ళు ఇలా ఒక ఉన్నత ప్రమాణంతో ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు పనిచేస్తున్నారు దాంట్లో కూడా ఉన్నటువంటి కొన్ని సంస్థలు పౌర హక్కుల కోసం పనిచేస్తున్నాయి. కానీ పౌర హక్కులలో మనకి ఎంత వెల్యుయేషన్ ఉంటది? ఈరోజు సార్ చెప్పిండు ఇలా డిమాండ్ పోతే కూడా జరిగిందని చెప్పి
ఈ రోజు కన్సూమర్ పైన పనిచేస్తే మన వెల్యువేషన్ అనేటువంటి పెరుగుతుంది, మన ప్లాట్ఫామ్ అనేటువంటి పెరుగుతుంది. ఎందుకంటే గుండు పిండించేది మొదలుకుంటే మనం రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్క వస్తువు పైన జరిగేటువంటి వస్తు సేవల నాణ్యత ప్రమాణాల పైన మనం ప్రశ్నిస్తాం. మన పక్క వాళ్ళకి అన్యాయం జరిగితే మనం ప్రశ్నిస్తాం. ఈ గడ్డనే సామాజిక ఉద్యమాలను, చారిత్రక ఉద్యమాలను వీటన్నిటిని నింపినటువంటి గడ్డ. సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి, చాకల ఐలమ్మ యొక్క పౌరుషాలు ఉన్నటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. కాబట్టి ఒక దాశరథి కృష్ణమాచార్యులు ప్రశ్నించే గలం, ధిక్కార స్వరం, పేదల పాటలుగా ఏదైతే భూస్వాముల నుంచెలి, దొరల నుంచెలి, దోపిడీ నుంచెలి, ఆ గడిల నుంచెలి ఎప్పుడైతే పేదవాళ్ళని దోపిడీ గురి చేస్తున్నారో నిజాం సంబంధించినటువంటి రక్కసిని కూడా ప్రశ్నించి జైలు గోడలలో బొగ్గు ముక్క దొరికితే ఆ బొగ్గు ముక్క ద్వారా కూడా పద్యాలను, కావ్యాలను రాసి తెలంగాణ సమాజాన్ని నిజాంకు వ్యతిరేకంగా ఆ రోజున చైతన్యపరిచినటువంటి గడ్డబోయ ఉన్నటువంటి బిడ్డలుగా మనం ప్రశ్నించే గలాలు ఉండాలి, ప్రశ్నించే స్వభావం ఉండాలి. ఆ ప్రశ్నించే స్వభావం మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం మన హక్కులను పొందుతాం. రైట్స్ అనేటువంటి ఉట్టిగానే రావు, మన హక్కులు మనకు ఉట్టిగా రావు. రైట్స్ కోసం ఖచ్చితంగా ఫైట్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ యొక్క దేశంలో ఉన్నది. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో కూడా హైడ్రా జరుగుతున్నది. హైడ్రా అనేటువంటి జరగడం ద్వారా ఇలా భూమి ఒకడు అమ్ముతాడు, తర్వాత ఫ్లాట్ కట్టేటువంటి బిల్డర్ ఒకడు ఉంటాడు. ఇలా బిల్డర్ ఫ్లాట్ కడతాడు, వీడు కొంత డబ్బు వెచ్చిస్తాడు కన్సూమర్ అనేటువంటి వాడు. ఆ భూమి ఎప్పుడో కొంటాడు, అది పక్కా భూమి అయినప్పటికీ కూడా ఈ రోజు పచ్చడి తోరణాలు కూడా ఆడకుండా, గుమ్మడికాయలు కూడా అది కాలేటువంటి పరిస్థితుల్లో అట్లాంటి ఇంట్లో కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నేనేమడుగుతున్నా, వాడు దానిపైన ఒక 50 లక్షల లోనో 60 లక్షల రూపాయల లోనో తీసుకుంటే ల్యాండ్ పోయింది, ఇల్లు ప్రభుత్వం ధ్వంసం చేసేసింది. బ్యాంకర్ ఏం చేస్తాడు? బ్యాంకర్ ఖచ్చితంగా లోన్ రికవరీ అనేటువంటిది నీ ప్రొఫైల్ చూసి ఇచ్చినాము, నీ ఇల్లును చూసి ఇలే, నీ జాగను చూసి ఇలే, దానికి ఉన్న వాల్యూని చూసి ఇలే, నీకున్నటువంటి ప్రొఫైల్, నీకున్నటువంటి ఉద్యోగ భద్రత, నీకున్నటువంటి జీతపద్యాలు, వీటిని పే చేసుకొని నీకు లోన్ ఇచ్చినాం కాబట్టి నువ్వు చచ్చుకుంటా కట్టనేటువంటి పరిస్థితుల్లో ఇలా బ్యాంక్స్ ఉంది. మరి దీన్ని ఎవరు టేకప్ చేయాలి? ఇక్కడ అల్టిమేట్ ఎవరు అన్యాయానికి గురయ్యారు అంటే సుమారుగా ఒక 280-230 కుటుంబాలు ఈ హైదరాబాద్ నగరంలో హైడ్రా ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనంతా కూడా కన్సూమర్ యాక్ట్ కిందకి వస్తుంది. ఇది 2000 సంవత్సరంలో ఈ చట్టం వస్తే 1986లో చట్టం వచ్చింది. 1986లో చట్టం వచ్చినప్పుడు ఈ కామర్స్ అనేటువంటిది లేదు. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి ఆ రోజులు లేవు. కాబట్టి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ పైన మనం పనిచేయడానికి, కేసులు వేయడానికి ఆ రోజున ఆ చట్టం అనేటువంటిది మనకు ఉపక్రమించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ 2019లో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చేసి ఈ చట్టంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఉండబడేటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా తీసుకొచ్చి మనం వినియోగించుకోవాలని చెప్పేసి 2019లో ఈ చట్టాన్ని తీసుకొస్తే 2020లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్ పైన జరిగేటువంటి నేరాల పైన, ఆ వస్తువుల పైన కూడా ఈ రోజు మనం పోరాడుతున్నాం. కన్సూమర్స్ సంబంధించినటువంటి హక్కులను మనం కాపాడుతున్నాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే కదా మనము అనుకోకుంటే ఎట్లా, దీన్నే కదా మనం పట్టించుకో, ఇది చిన్నదానికి ఏం అడగాలనేటువంటి ఆలోచన విధానం మంచి. ఎందుకు చెప్తున్నట్టే, నల్గొండ నుంచి ఒక మహిళ పెళ్లి సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్ లో ఉంటే, హైదరాబాద్ సంబంధించినటువంటి పెళ్లి కార్యక్రమానికి తను వస్తున్నటువంటి క్రమంలో, ఆమె బస్సు దిగుతున్న క్రమంలో బస్సులో ఉండబడేటువంటి ఒక రేకు తన పట్టు చీర తాగిరి ఆమె దిగుతున్నప్పుడు ఆ పట్టు చీర చిరిగింది. ఇది ఎవరి లోపము? ఆర్టీసీ సంబంధించినటువంటి లోపం, ఆర్టీసీ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి విభాగాల లోపం. ఆమె సంబంధించిన శారీ ఒక 20,000 రూపాయలు 25,000 రూపాయలకు సంబంధించిన శారీ అంట. ఆమె వదిలిపెట్టలేదు. ఒక మహిళా శక్తిగా నిజంగా ఒక సమ్మక్క సారక్కకు ఉన్నటువంటి ధైర్యం ఉన్నదా, రాణి రుద్రమాదేవికి ఉన్న ధైర్యం ఉన్నదా, ఎవరినో ఆమె ప్రేరేపించిందో తెలియదు. కానీ తన హక్కులను తను కాపాడాలనుకుంటున్నది. వెంటనే కన్సూమర్ కమిషన్ పోయింది, సాక్ష్యాధారాలతో నిరూపించేసింది, వీడియో విజువల్ సబ్మిట్ చేసింది. 25,000 రూపాయల పట్టు చీరకు కావాల్సినటువంటి ఆ యొక్క ఏవైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్ తీసుకుంది. కేసుకు కావాల్సినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చులు 11,000 రూపాయలు కన్సూమర్ కోర్టు కట్టించేసింది. ఈ ఒక మహిళ అంటే చివరకు విమానాశ్రయానికి పోతున్నప్పుడు ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటే, ఈ ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు వాడు ఆ ఫ్లైట్ సమయానికి అందించాలి. ఆ డిస్టెన్స్ కానీ, ఆ మినిట్స్ కానీ, అవన్నీ ట్రాఫిక్ కూడా మనకు కనిపిస్తున్నప్పుడు పనిచేసుకుంటారు. కానీ తను ఆ టైంకు అందించకపోవడం ద్వారా ఓలా సంస్థ మీద కేసు వేయడం ద్వారా టికెట్ సంబంధించినటువంటి ఫేర్స్ అన్ని కూడా రివర్స్ వచ్చినాయి. అదే విధంగా కేసు కావాల్సినటువంటి మొత్తం కూడా వాళ్ళు అందించడం జరిగింది కన్సూమర్ కోర్టు. అట్లా మనం ఒక లీగల్ సెల్ లో పెట్టుకుని ఉన్నాం, మనం ప్రధాన స్థానాల్లో పెట్టుకుని ఉన్నాం,
బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాలంటరీ విజిలెన్స్ వ్యవస్థను తీసుకుందాము. ఈ వాలంటరీ విజిలెన్స్ వ్యవస్థ అనేటువంటిది ఏంటంటే ఈ తెలంగాణ ఉమ్మడి జిల్లాల పరిధి అయిపోయినప్పుడు ప్రతి జిల్లాకు ఒక FSO సంబంధించినటువంటి వాళ్ళు ఉండే. ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఈ యొక్క జిల్లాలో కూడా లేరు. ప్రతి ఒక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. వాళ్ళందరూ సంబంధిత హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హోటల్స్ లో మామూలు మధ్యలో ఉంటున్నారు. ప్రతి నెల వాడికి కొంత తాయిలాలు ముట్ట చెప్తాడు అక్కడ ఉన్నటువంటి హోటల్ యాజమాన్యం. చెప్పడం ద్వారా పర్యవేక్షణ అనేటువంటి శూన్యం. అక్కడ ఏం జరుగుతుందని చూసేవాడు ఉన్నాడు. కానీ ఈ రోజున మనం ఏం చేయాల్సి ఉన్నది అంటే ఈ వాలంటరీ వ్యవస్థ, వాలంటరీ విజిలెన్స్ అనేటువంటి సర్క్యులర్ గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నట్లయితే మనం ప్రతి ఒక్క హోటల్లో తనిఖీ చేయొచ్చు. ప్రతి ఒక్క హోటల్లో ఉండబడేటువంటి కిచెన్ తనిఖీ చేయొచ్చు. అక్కడ ఉండబడే స్టోర్ ఎట్లుందో చూడొచ్చు. ఎక్కడైతే లేబుల్ లెస్ ఫుడ్ ఈ రోజు ఇప్పుడు ఈ యొక్క వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ లేబుల్ లేకుండా ఇట్లా వెనిగర్ పూసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో యూజ్ చేస్తాడు. ఇక్కడ ఓవర్ పెట్టేస్తాడు, దాన్ని ఇట్లా పెట్టేసి కొట్టేస్తాడు. కలర్స్ అంతే, సాసెస్ అంతే. ఇవన్నీ కూడా ఒక బ్రాండ్ కాదు, ఒక ఐఎస్ మార్క్ ఉన్నటువంటి కాదు, వసాయి సర్టిఫైడ్ ఉన్నటువంటివి కాదు. ఏదైతే ఆహార భద్రత ప్రమాణాలు ఉంటాయో ఆ ప్రమాణాలకు లోపించి ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేటువంటి ఉంటున్నాయి. నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలను వాడుతున్నారు. ఆ లిస్ట్ లో మన హైదరాబాద్ ఫస్ట్ లో ఉన్నది. కాబట్టి ప్రజారోగ్యం కూడా ఈరోజు ఫ్యామిలీలతో రెస్టారెంట్ లా పోతున్నాం. ఈరోజు వేడివేడిగా తగిడి కబాబ్ కావాలంటున్నాం, అది కావాలంటున్నాం. పిల్లలు ఏదో ఒకటి ఆర్డర్ చేయగానే మనం మన పిల్లల సంతోషం కోసం ఆర్డర్ ఇస్తాం. కానీ ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏదైతే ఫ్రోజన్ చేయబడేటువంటి మీట్ ఒక 2-3 రోజుల క్రితం కొన్నటువంటి చికెన్ ఫ్రోజన్ చేసి ఆ ఫ్రోజన్ చేసినటువంటి ఐటమ్ తీసుకొచ్చేసి కాసేపు వాటర్ లో వేసేసి దాంట్లో వెనిగర్ కలిపేసేసి కలర్ వేసేసి దన్నాదన చేసేసి వాడు హాట్ గా సర్వ్ చేసేస్తే మనం ఈ రోజున తిని ఇలా మన పిల్లలు మనము క్యాన్సర్లు వివిధ రకాలైన రోగాలు అతి చిన్న వయసులో మనం అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి నేనేమంటున్నా మనం ఫస్ట్ అవేర్నెస్ కావాలి, మనం చైతన్యవంతం కావాలి, మనం ప్రశ్నించే గలాలం కావాలి, మనలో ఆ ధైర్యం రావాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలి. కాపాడుకోవడంలో భాగంగానే ఇలా వరల్డ్ కన్సూమర్ రైట్స్ అనేటువంటిది ఒక పదునైనటువంటి ఆయుధం మీ చేతిలో. మీ యొక్క కార్డు అనేటువంటిది మీరు చూపెట్టి వరల్డ్ కన్సూమర్ రైట్స్ అని అంటే ఈ రోజు వరల్డ్ కన్సూమర్ రైట్స్ అనేటువంటిది ఎక్కడ లేవని కాదు. మనం పనిచేసేటువంటి విధానాన్ని బట్టి మనకు ఒక అవతల వ్యక్తి రెస్పెక్ట్ ఇస్తాడు. మనం పనిచేసేటువంటి విధానాన్ని బట్టి అవతల వ్యక్తి మనల్ని గుర్తిస్తారు. తప్పితే మనం ఆడంబరాలకు చేస్తున్నాం, అవార్డ్స్ పెడుతున్నాం, అది పెడుతున్నాం కాదు. మన ప్రజా సమస్యల మీద, వినియోగదారుల సమస్యల మీద మనం ఎప్పుడైతే పనిచేస్తామో ఆ పనిచేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆ గుర్తింపు అనేటువంటి లభిస్తుంది. ఈ రోజు ఒక కలెక్టర్ కూర్చొని పీకేఎం సర్టిఫికేషన్ ఉందంటే ఈ రోజు ISO సర్టిఫైడ్ ఉన్నాం, నీతి ఆయోగ్ ఉన్నాం, స్వచ్ఛ భారత్ మిషన్ లో ఉన్నాము, తర్వాత ఇంటర్నేషనల్ ఫారెన్ సర్టిఫైడ్ లో ఉన్నాము, అన్ని విధాలా మనం సర్టిఫైడ్ ఉన్నాము. ఈ అనతి కాలంలోనే మల్లేశ్వరరావు గారు చెప్పినట్టు, ప్రకాష్ చెప్పినట్టుగా ఈ అనతి కాలంలో అంటే సంగారెడ్డి జిల్లా కమిటీ అనౌన్స్ చేయకుండా ముందు ఒక 4 రోజుల ముందు మన కార్డ్స్ పంపించిన ఈ అనతి కాలంలోనే కేవలం మనం ఒక 4 రాష్ట్రాలకు సంబంధించిన కమిటీలను కూడా ఆ చైర్మన్ కూడా ప్రకటించుకున్నాం. ఇలా ఒరిస్సా కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అనతి కాలంలో ఇంకొంత సమయభాగం కనుక తీసుకున్నట్లయితే నేను మొత్తం కూడా సౌత్ ఇండియా మొత్తం, దాంతో పాటు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా కవర్ చేసేసి మనది నేషనల్ సంస్థగా నేను ఎస్టాబ్లిష్ చేసే శక్తి, సామర్థ్యాలు మీ అందరి యొక్క సపోర్ట్ తోని నాకు ఆ భగవంతుడు కల్పిస్తే ఖచ్చితంగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మనకు స్టేట్ వైజ్ లీగల్ సెల్ ఉంది. మనకు ఆ లీగల్ సెల్ 24/7 మీకు కోసం వర్క్ చేస్తుంది. దాంట్లో మనకు సంబంధించినటువంటి విశాల్ రెడ్డి గారు అని చెప్పేసి మన లీగల్ సెల్ చూస్తున్నారు. మీకు ఆ నెంబర్ కూడా నేను అందుబాటులో పెడతా. ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ నెంబర్ మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. అదేవిధంగా కన్సూమర్ చట్టాలు ఏవైతే పైన మనం అతి తొందరలో ఒక వర్క్ షాప్ అనుకుంటున్నాం. అది రవీంద్ర భారతి కేంద్రంగా పెట్టుదాం అనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నాం. అది కనుక జరిగినట్లయితే కొంత నిశ్చిత ఉన్నటువంటి వ్యక్తులు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఫుడ్ కి సంబంధించినటువంటి కమిషనర్స్ లో పనిచేసేటువంటి వాళ్ళు, ఫుడ్ ల్యాబొరేటరీస్ లో పనిచేసేటువంటి వాళ్ళు, రైల్వే బోర్డు మెంబర్ గోపాలరావు గారు వీళ్ళు వాళ్ళు ఉన్నారు. అలాంటి పెద్ద మనుషులు కొంతమంది ఈ న్యూట్రిషన్ ఫుడ్ గురించి కానీ ఈ ఆశా వర్కర్ల సంబంధించి గ్రామాలలో తిరుగుతున్నారు. తర్వాత అంగన్వాడీ సంబంధించినటువంటి వాళ్ళకు ఏమంటారు బాలామృతం అనేటువంటి సప్లై చేస్తున్నారు. పాలు, పౌష్టికాహారాలు, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు గర్భిణీ స్త్రీలకు. ఇవి అన్ని కూడా కల్తీమయం అయిపోయినాయి. ఈ రోజు 10 రూపాయలకు నేను కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ 10 రూపాయలకు నాకు ప్రభుత్వం ఇస్తుంది. కానీ 10 రూపాయలు ఇచ్చి నేను చేస్తే నాకు నిజంగా కరెక్ట్ క్వాలిటీ ఉన్నటువంటి దాన్ని నేను అందిస్తా. కానీ నాకు ₹1 లాభం ఉండాలిగా. ఇది కాంట్రాక్టర్ గా నాకు ఉన్నటువంటి దురాశ. నేనేం చేస్తున్నా, ఒక ₹6-7 లోపలనే ఒక ప్రోడక్ట్ ని వీటన్నిటిని తీసుకొచ్చి చేస్తున్నా. మరి దీనిపైన పర్యవేక్షణ ఎవరు చేయాలి? పౌర సరఫరాలకు సంబంధించిన అధికారులు, FSO సంబంధించిన అధికారులు, మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ పైన మనం
చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు చివరకు నేషనల్ అనేటువంటిది ఒక బ్రాండ్ పైన అల్లం పేస్ట్ వస్తుంది. ఈ అల్లం పేస్ట్ ఎంత భయంకరంగా జరుగుతుందంటే అనేక రకాలైనటువంటి కెమికల్స్ తో జరుగుతున్నది. ఈ అల్లం పేస్ట్ తీసుకొచ్చి మనం కూరలలో వాడుతున్నాము, అది చేస్తున్నాం. వాడు చేసేటువంటి దందా కేవలం ఈ హైదరాబాద్ కొన్ని కోట్ల రూపాయల దందా చేస్తున్నాం. మరి దీన్ని అన్నింటి ఎవరు కాపాడుతుంటాడు అంటే మళ్ళీ ఇదే అధికారులు కాపాడుతున్నారు, ఇదే అధికారులు కాపాడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం అడుగుతున్నాము, ప్రభుత్వానికి వినియోగదారికి మధ్యన వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ అనేటువంటి ఒక వారధి. ఈ రోజు ప్రభుత్వ అధికారి తగ్గొచ్చు, కాంప్రమైజ్ కావచ్చు, సైలెంట్ గా ఉండొచ్చు, లాలూచి పడొచ్చు, కానీ వరల్డ్ కన్స్యూమర్ సంబంధించినటువంటి సోల్జర్ ఎవరైతే ఉన్నారో వాడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. అవసరమైతే కలెక్టర్ దగ్గర కూర్చుంటాడు. ఎవరైతే ఎఫ్ఎస్ ఉన్నాడో ఎఫ్ఎస్ కూడా సస్పెండ్ చేయించే స్థాయికి మనం పోతాము. ఆ స్థాయి కమిషన్ల దగ్గర ఉన్నాయి, ఆ స్థాయి వనరులు ఉన్నాయి, ఆ స్థాయి చట్టాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఉపయోగించుకుంటాము. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగడం అనేటువంటి ఆ యొక్క అవసరాలు, ఆ యొక్క ఏదైతే లాభించుతామో తీసుకున్న ఆ సొమ్ముల కోసం అయితే మనం పనిచేస్తేనే కదా మనం నిస్వార్థంగా కన్స్యూమర్ రైట్స్ పైన పనిచేస్తున్నప్పుడు వాళ్ళ రైట్స్ సాధించేటువంటి సంస్థలు ఎవరైతే ఉన్నారో, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా మనం పనిచేయాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ పైన కూడా మనం ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు దర్బారా రెస్టారెంట్ పైన మేము దాడి చేస్తే కిచెన్ లో భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. చివరకు బాయిల్డ్ ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి పొట్టు తీయకుండా ఉండబడేటువంటి ఆ ఎగ్స్ కూడా వాడు ఫ్రిడ్జ్ లో పెట్టేసాడు. చివరకు నూడిల్స్ ను బాయిల్ చేస్తే నూడిల్స్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసాడు. ఆనియన్స్ రౌండ్ షేప్ లో కట్ చేసేసి ఆనియన్స్ ఎంత విషతుల్యం అయిపోతాయి వాటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే అంత విషతుల్యమైనటువంటి ఆనియన్స్ కూడా తీసుకొచ్చి దానిపైన ఒక కవర్ కప్పేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి వీటన్నిటిని చివరకు మష్రూమ్స్ ఉంటాయి, అవి ఆల్రెడీ చాలా సాఫ్ట్ శిలీంద్రం, అది త్వరగా అదైపోతుంది. అట్లాంటిది మ్యానుఫ్యాక్చర్ సంబంధించినటువంటి డేట్ కూడా పూర్తయిపోయినటువంటి ఆహార పదార్థాలు తీసుకొచ్చేసి ఆటాలుగా సర్వ్ చేస్తే మనం తింటున్నాం. ఈ పరిస్థితులు మనకు తెలియదు. వాటన్నిటిని కూడా డిస్పోజల్ చేపించేసి తన పైన మనం 80,000 రూపాయల సంబంధించినటువంటి నష్టం వచ్చే విధంగా నష్టపరిహారం కట్టించే విధంగా మొదటిసారి అటెంప్ట్ కాబట్టి ఫైన్ వేయించినాం. సో మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇది తద్వారా ఏం జరుగుతుంది, మిగతా హోటల్స్ అన్నిటికీ కూడా ఒక అటెన్షన్ ఉంటుంది. ఆ అటెన్షన్ ద్వారా జరుగుతుంది. దాదాపు 20-25 మీడియా సంస్థలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం కవర్ కావడం ద్వారా మొత్తం ఆ ఏరియా అంతా తెలిసిపోయింది. అట్లా ఫిలిమ్స్ లాంటి హోటల్స్ కానీ ఇతర స్టార్ కేటగిరీస్ ఉన్నటువంటి హోటల్స్ కానీ వీళ్ళందరికీ ఒక భయం అనేటువంటి ఉంటుంది. కాబట్టి నిత్యం ఈ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది ఉన్నది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని ప్రభుత్వాలు ఇస్తున్నారా ఎవరిపైన మన సమాచారం కావాలంటే ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు అందులో ఫ్లాట్ల వాళ్ళు ఉంటున్నారు, ఎవడో కూడా క్వశ్చన్ చేస్తాడు, ఎవడో పోతాడు కాబట్టి ఈ రోజు ఇస్తలేదు. ఈ యొక్క కమిషన్ అనేటువంటి దాదాపుగా 10 మంది సంబంధించినటువంటి కమిషన్ మెంబర్లతోని ఉండాల్సినటువంటి కమిషన్ ఈ యొక్క ఆర్టీఐ కమిషన్. ఈ ఆర్టీఐ కమిషన్ ఇంతవరకు మన రాష్ట్రంలో అమల్లో లేదు. ఇట్లాంటి వాటిపైన మనం పనిచేయాలి. రేపు రోజున ఏముంటది మరి వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ లో పనిచేస్తే అంటే రేపు మీకు స్థానికంగా ఉండబడే అవకాశాలు వరల్డ్ వైజ్ ఉన్నటువంటి ఒక ఎన్జిఓలో మీరు పనిచేస్తున్నప్పుడు ఇక్కడ మీకు కార్పొరేషన్ సంబంధించిన ఎలక్షన్స్ కానీ ఇతరత్ర ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజా జీవితంలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఏమైతుంది, వాళ్ళు ₹4 ఖర్చు పెట్టుకొని వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వేదికల మీద వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఎన్జిఓ సంస్థల నుంచి కూడా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సంస్థల నుంచి కూడా కొంతమందిని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకో 2 కానీ 3 కానీ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు మన ప్రొఫైల్ కంటే ఒక వాల్యూ అనేటువంటి ఉంటుంది. ఆ వాల్యూ ద్వారా కలెక్టర్ కానీ అక్కడ ఉన్న కమిషనర్ కానీ ఫలానా రంగంలో వీళ్ళు సేవ చేసేళ్ళు, ఫలానా రంగంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్రొఫైల్ మీద చేసేది అని చెప్పేసి మన ఒకరికి కానీ 2కి కానీ మనకు అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. తర్వాత కన్స్యూమర్ కార్పొరేషన్ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నది. ఈ కార్పొరేషన్ లో కొంతమంది డైరెక్టర్లు ప్రభుత్వం అఫీషియల్ గా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఎవరు ఉపయోగపడతారు, ఈ సంగారెడ్డి జిల్లా నుంచి పనిచేసినటువంటి అన్న గారు, మల్లేశ్వర్ గారు, ఎవరైతే అందుబాటులో ఉండి స్ట్రాంగ్ గా ఉండి ఆ రోజు నుంచి ఫైట్ చేసినారో వాళ్ళు మనం ప్రమోట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా అనేక అవకాశాలు ప్రభుత్వ రంగంలో కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ కావాలి. మనం 4 అధికారులకు తెలవాలంటే మన కార్యక్రమాలు అనేటువంటి ముందుకు పోవాలి. మన కార్యక్రమాలు ముందుకు పోతే మనం 4 తెలుస్తాం. తెలవడం కాదు, తర్వాత ఇంకొంచెం జంబో కమిటీ పెంచుకుందాం. ఇప్పుడు 10 మందితో ఉన్నామంటే వివిధ రకాల ఉత్సాహకులు వచ్చినట్టు వాళ్ళందరూ కూడా మనం తీసుకోవడం ద్వారా మన స్ట్రెంత్ పెరుగుతుంది. మన స్ట్రెంత్ పిలిస్తే 100 మంది ఈ జిల్లాలో గ్యాదర్ అయ్యే స్ట్రెంత్ మనం తీసుకున్నామనంటే ఇంతకంటే పెద్ద సంస్థ ఏముంటది. ఏ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా ఇంత బలంగా లేవు, టీఎన్జిఓస్ కూడా ఇంత బలంగా లేవు తెలంగాణలో. మన కన్సూమర్కు అంత మూలాలు ఉన్నాయి. సో దీన్నంతా కూడా మీరు చక్కగా ఉపయోగించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంగారెడ్డి జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలియనట్టు ఎవరు లేరు. అంటే సారు చాలా కలెక్టరేట్ డిపార్ట్మెంట్ తోటి బాగా అనుసంధానంగా ఉన్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఆ అధికారులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక రిసీవ్ చేసుకోవడం, ఆ రెస్పెక్ట్
నిన్న అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారి దగ్గరికి మా విజిటింగ్ కార్డు ఇచ్చేసి కన్జ్యూమర్ రైట్స్ చైర్మన్ గారు వచ్చారు, సిఐ గారిని కలవాలని చెప్పి రిసెప్షన్ లో మనం కార్డు ఇచ్చాం. వెంటనే లోపల ఒకడు మాట్లాడుతున్నారు, కార్డు చూడగానే రమ్మని చెప్పి లోపల వెంటనే పిలిచారు. ఇంత వాల్యూ ఉందా? ఒక సిఐ గారు వేరే పర్సన్ తో మాట్లాడుతున్నా కూడా కన్జ్యూమర్ రైట్స్ సంబంధించిన చైర్మన్ గారు వచ్చారనగానే లోపలికి పిలిచారు వేరే పర్సన్ ఉన్నా. అంటే కన్జ్యూమర్ రైట్స్ అనేవాళ్ళు సమాజంలో గవర్నమెంట్ లాంటి ఒక సంస్థ, ఇండివిజువలే బట్ గవర్నమెంట్ అధికారులు మనకు మంచి హానర్ రెస్పెక్ట్ ఇస్తారు అనేది మాకు అర్థమైంది. కాబట్టి మనం ఏ సంస్థలో పనిచేసినా స్వచ్ఛంద సేవా సంస్థల్లో ప్రభుత్వ అధికారులు మనం గుర్తిస్తున్నారు అనే దానికి నిన్నటి ఉదాహరణ మాకు చాలా హ్యాపీ. అదే లింగంపల్లి ఎస్ఐ గారిని కూడా కలిసి సేమ్ అదే కార్డు లోపల పంపగానే ఆ సార్ కూడా రిసీవ్ చేసుకున్నారు, గెస్ట్ గా వస్తున్నారు. ఈ రోజు ఏదో 2 కేసెస్ లో ఉన్నారు సార్. ఎనీ టైం మేము రండి, ఒక 5 minutes మాకు ప్రజెంట్ చేయమన్నా వస్తామన్నారు. ఓకే, మన టైం ప్రకారం మనం కార్యక్రమాన్ని ముగిద్దాము. ఇప్పుడు సార్ చేతుల మీదుగా ఐడి కార్డ్స్ సర్టిఫికేట్స్ ని ప్రదానం చేసే కార్యక్రమం. ఐడి కార్డు అండ్ సర్టిఫికేట్ ఇట్లా రండి. ఎలా మీకు ఎలా వినిపించాలి గట్టిగా. జనరల్ సెక్రటరీగా అదేవిధంగా టి రాణి, ఓకే అదే అర్థమైంది. ఓకే ఓకే సార్. सोहेल गाరు క్యాప్ सोहेल క్యాప్ తీయండి. ఇక్కడ सोहेल ఒకసారి క్యాప్ తీసేస్తే కొంచెం బ్రహ్మాండంగా ఉంటుంది. క్యాప్ తీసేమంటే
సార్ ఒక్క నిమిషం. ఎవరు కూడా వెళ్ళొద్దండి. మేడం